హలో అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ ఫ్రెష్ తీసుకుంటే చాలా ఎనర్జీ అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుని వచ్చేసాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ ఇంకా టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. అలానే లంచ్లోకి వచ్చేసి కాలీఫ్లవర్ వంకాయ కర్రీ అయితే వండుతున్నాను. కాలీఫ్లవర్ అయితే వచ్చేసింది కదా, 1 మంత్ అయిపోయింది వచ్చి. చాలాసార్లు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తిన్నాను. ఇది ఫస్ట్ టైం ఇంటి దగ్గర వండడం అనేది. తెచ్చి వండిందనమాట. ఇది ఎలా వండినా గ్రేవీలో అయితే అస్సలు రావట్లేదు. దీని గురించి ఒక టిప్ చూసి ఇందులో అయితే నేను గ్రేవీలా వండడానికి అయితే ఇవి నానబెట్టుకున్నాను. ఇంకా పాలు అనేది తెచ్చారనమాట, పొయ్యి మీద పెట్టాలి. ఇంత లోపలికి రైస్ అయితే అయిపోయింది. పిల్లలకైతే టిఫిన్ చేసేస్తున్నాను మంచిగా. దోశ వేసుకొని మా అబ్బాయి మా అమ్మాయి కూడా టిఫిన్ చేస్తున్నారు. ఇది ఇక్కడ టీవీ చూస్తూ దోశ తింటుందన్నమాట. అలానే కర్రీ కూడా గ్రేవీలా మంచిగా వచ్చేసింది. ఇదేంటి వైట్గా ఉంది అనుకుంటున్నారా? ఇందులోకి వచ్చేసి జీడిపప్పు, ఇంకా దోసపప్పు, జీలకర్ర, కొంచెం మిరియాలు మిక్స్ చేసేసి పేస్ట్ కింద ఇందులో వేసాను. టేస్ట్ బాగుంది, గ్రేవీలా కూడా ఉంది. ఫైనల్లీ నేను ఎలా అనుకుంటున్నానో కర్రీ అలా టర్న్ అవుట్ అయిపోయింది. ఇంకేముంది, క్యారేజ్ అయితే పెట్టేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపేయడానికి సిద్ధంగా ఉన్నానన్నమాట. అలానే ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టమన్నారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా రోజులు బట్టి 100కి 4 ఇచ్చేవారు. ఇప్పుడు 200 పెడితే 4 కూడా రావట్లేదు, 3 వచ్చినాయి అనమాట. నిన్న తీసుకున్నాను. కానీ మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ ఇష్టపడే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. ఇంతకీ మీరే కేటగిరీ అన్నది కామెంట్ చేసేయండి. అలానే ఇలా క్యూబ్స్లా కోసేసి బాక్స్లో పెట్టేస్తాను, స్పూన్ పెట్టేసి. ఇంకా చేత్తో పట్టుకోకుండా స్పూన్తోనే మంచిగా తినేస్తాను అనమాట ఇద్దరు కూడా. ఇద్దరికి చాలా ఇష్టం. ఇంతకీ ఈవినింగ్ వ్లాగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా చెప్పేయండి.